హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి హైదరాబాద్ స్టైల్ మటన్ హలీం. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. నేను ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా ఎప్పుడెప్పుడు చేయాలా అని. హలీం మై ఫేవరెట్, నాకనే కాదు హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరి ఫేవరెట్. రంజాన్ వచ్చిందంటే కథం, ఇంకా అందరు బయటే ఉంటారు ఈవినింగ్స్. సో ఇంకా ఎందుకు లేటు, ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను విత్ బోన్తోనే మటన్ తీసుకున్నాను. 600 grams ఉంటుంది అనుకుంటా మోస్ట్లీ. బోన్స్ మరీ పెద్దగా ఉంటే హలీం చేసేటప్పుడు తీసేయచ్చు. 5 చిల్లీస్, ఇవి స్పైసీ ఉంటాయి. కొత్తిమీర అండ్ 2 ఆనియన్స్, 1 లెమన్ అండ్ జీడిపప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ సాల్ట్ టేస్ట్కి సరిపడా అండ్ డ్రై రోజ్ పెటల్స్. ఇవి యూజువల్గా షాప్లో ఎక్కడైనా దొరుకుతాయి. అండ్ డ్రై మసాలా నేను సపరేట్గా 2 బౌల్స్లో తీసుకున్నాను. అండ్ సాజీరా, అండ్ ఇదే చెప్పా 2 సపరేట్ తీసుకున్నానని. అండ్ 1/2 kg నెయ్యి అండ్ పప్పులు ఆల్ మిక్స్. ఇందులో వీట్, చెనా, రెడ్ కందిపప్పు అండ్ పెసరపప్పు, మినపపప్పు, రైస్ అండ్ జీలకర్ర అండ్ లిటిల్ పసుపు. ఇవి ఇంగ్రీడియంట్స్. సింపుల్గా ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. హలీం చేయడానికి కొంచెం ప్రాసెస్ పెద్దదే, బట్ ఓపికగా చేయాలి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా డ్రై మసాలా వేసుకోవాలి. అండ్ అందులోనే జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి గీలో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని. డ్రై మసాలా అంటే ఇందులో ఇలాచి, యాలకులు, లవంగాలు, మిరియాలు, సాజీరా వేసుకున్నాను నేను. నెక్స్ట్ పప్పులు వేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేయకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసి కూల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. కొంచెం చల్లగా అయ్యే వరకు వెయిట్ చేసి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా చూపించా కదా డ్రై మసాలా, అవి యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 5 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని వేసుకోవాలి మధ్యలోకి. అండ్ నెక్స్ట్ ఇందులోనే ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది మంచిగా కొంచెం ఫ్రై అవ్వడానికి లిటిల్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే లిటిల్ పసుపు కొంచెమే వేసుకోవాలి. కొంచెం పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఇక్కడ కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అవి వేసినవన్నీ గీలో మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో మటన్ యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు అవన్నీ ముక్కకి మంచిగా పట్టేలాగా అన్నీ మంచిగా కలుపుకోవాలి. ముక్కకు మంచిగా పట్టేలాగా మొత్తం అంతా కలుపుకొని ఒక 1 minute క్యాప్ పెట్టేసి ఇంకా వదిలేయాలి. ఆఫ్టర్ 1 minute తర్వాత మళ్ళీ క్యాప్ తీసేసి మళ్ళీ కలపాలి. ఇంకా కలిపి ఇందులోనే ముక్కలన్నీ మునిగే వరకు హాట్ వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ముక్కకి మంచిగా పడుతుంది కారం, సాల్ట్. సో టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంక ఇది క్యాప్ పెట్టేసి మీడియంలో 1 విజిల్ వచ్చే వరకు ఉంచాలి. వన్స్ 1 విజిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 30 minutes లోలో పెట్టేసేయాలి. నెక్స్ట్ ప్రాసెస్, ముందుగా మనం పప్పులు వేయించుకున్నాం కదా, అవి చల్లగైన తర్వాత వాటిని మిక్సీలో వేసుకోవాలి. ఇవి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా అట్లా పట్టుకోవాలి. మరి పిండి అలా ఉండకూడదు. ఇలా చూపించే విధంగా గరగ్గా ఉండాలి. అంటే దొడ్డు రవ్వ లాగా అలా ఉండాలి. నెక్స్ట్ ఇంకో కుక్కర్ తీసుకొని మనం మిక్సీ పట్టినవన్నీ అందులో వేసుకొని హాట్ వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 1 లీటర్ హాట్ వాటర్ యూజ్ చేశాను. ఇది ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి.
కొంచెం కింద అంతా పిండి పిండిలాగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే పోసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో డ్రై రోజ్ పెటల్స్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. కంప్లీట్ ఈ ప్రాసెస్ అంతా గీ ఎక్కువ యూజ్ అవుతుంది. క్యాప్ పెట్టేసి మీడియంలో 2 విజిల్స్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయాలి. మటన్ ఇంకా పప్పు అవి 2 ఉడికే గ్యాప్లో మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆనియన్స్ వేసుకోవాలి. మ్యాక్సిమం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కువనే పెట్టుకోవాలి ఆయిల్ ఫ్రై అయ్యేటప్పుడు. ఇవి జస్ట్ కొంచెం గోల్డెన్ కలర్కి అలా చేంజ్ అవుతుంటేనే ఇంకా మనం తీసేసుకోవాలి. లేదంటే ఇంకా నల్లగా అయిపోతాయి, కొంచెం అంటే మాడిపోయినట్టు అలా కొంచెం వేడి మీద ఉంటుంది కదా ఆయిల్. సో కలర్ చేంజ్ అయిపోతుంది వెంబటే. సో ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసేసుకోవాలి. హలీంకి ఫ్రై ఆనియన్స్ ఎక్కువ కావాలి. ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది హలీమ్. చూసారు కదా, నేను జస్ట్ కొంచెమే కలర్ చేంజ్ అయ్యాక తీసాకైనా ఇలా అయిపోయాయి. అందుకే కొంచెం కలర్ చేంజ్ అవుతుంటేనే తీసేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా పెట్టాం కదా పప్పు విజిల్కి, చూసేద్దాం ఎలా ఉడికిందో. ఆఫ్టర్ 1-2 విజిల్స్ తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. కింద అడుగంటకుండా చూసుకోవాలి. ఇది కింద మాడకుండా ఊకే కలుపుతూ ఉండాలి. యాక్చువల్గా స్టిల్ ఇది కొంచెం గట్టిగానే ఉంది కదా, కొంచెం నేను ఇందులో ఇంకా కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసి ఒక 20 మినిట్స్ ఇంకా వదిలేయాలి లో ఫ్లేమ్లో పెట్టేసి. యాక్చువల్గా హలీం చేయడం నేను ఫస్ట్ టైం, బట్ ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్ చేస్తాడు. బట్ ఈ ఇయర్ నేను చేద్దామని ట్రై చేశాను. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత నాకు ఈ విధంగా ఇంకా ఉడికింది. సో దీన్ని ఇంకా నేను పక్కన పెట్టేస్తున్నాను. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఈ విధంగా ఉడికింది మటన్. 1 అవర్ ఎందుకు అంటే 30 మినిట్స్ పెట్టాం కాబట్టి తర్వాత విజిల్ పోవడానికి కొంచెం ఎయిర్ పోవడానికి కొంచెం టైం పట్టింది. ఈ విధంగా మెత్తగా ఉడకాలి. చూసారా ఎంత మెత్తగా ఉడికిందో. ఒక బిగ్ బౌల్ తీసుకోవాలి మొత్తం కలపడానికి. సో మటన్ ఇంకా ఇందులోనే మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు మొత్తం యాడ్ చేయాలి, పేస్ట్ మొత్తము. కొంచెం బౌల్ పెద్దగా ఉంటేనే బాగుంటుంది, అంటే మనం వాటిని మంచిగా స్మాష్ చేయడానికి కోసమని. మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి, అంతా కలిసేలాగా. నెక్స్ట్ ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. అండ్ ఇందులో కొరియాండర్, కొత్తిమీర వేసుకోవాలి. పొటాటో స్మాషర్ ఉంటుంది కదా, దాంతో మొత్తం స్మాష్ చేస్తూ మొత్తం కలుపుతూ ఉండాలి కంటిన్యూగా. పప్పు ఇంకా మటన్ వేసిన తర్వాత ఈ ప్రాసెస్ మొత్తానికి నాకు ఒక 1 అవర్ టైం పట్టింది. 1 అవర్ ఇలా కలుపుతూనే ఉండాలి. సో ఒక 30% ఇలా స్మాష్ అయిన తర్వాత ఇంకా బోన్స్ అన్నీ ఇలా వస్తుండే. సో ఇంకా బోన్స్ అన్నీ తీసేసాం, అంటే కిడ్స్ తింటారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ అని. సో బోన్స్ అన్నీ తీసాము. మొత్తం బోన్స్ అంతా కలిపి ఇంక ఇలా వచ్చాయి ఈ విధంగా. నెక్స్ట్ ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అండ్ గీ కూడా వేసుకోవాలి. గీ కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎక్కువనే వేసుకోవాలి కూడా. హలీం అంటే ఇంకా ఎక్కువ మోస్ట్లీ గీతోనే చేసుకుంటారు. బాగా హీట్ అయిన తర్వాత ఇంకా కింద పెట్టేసి ఒక 15 మినిట్స్ బాగా ఇంకా స్మాష్ చేస్తూ ఉండాలి కంటిన్యూగా. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత అది కూల్ అంటే కొంచెం చల్లగా అయిపోతుంది కదా, మళ్ళీ ఇంకా గ్యాస్ స్టవ్ మీద మళ్ళీ హీట్ చేసేసి ఈ ప్రాసెస్ అంతా చాలా ఓపిక్గా చేయాలి. అండ్ ఇందులో మధ్యలో గీ వేస్తూ ఇంకా కలుపుతూ ఉండాలి. అంటే మనం హలీం స్పూన్ నుంచి విడిగా ఇంట్లో పడిపోవాలి, ఆ విధంగా ఉండాలి. కొంచెం గీ ఎక్కువనే పడుతుంది. గీ అంత ఈ విధంగా పైకి రావాలి, అప్పుడే మనకి చాలా బాగుంటుంది హలీం, బాగా వచ్చినట్టు కూడా. నాకు ఈ ప్రాసెస్ చేయడానికి 3 అవర్స్ పట్టింది. ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత ఈ విధంగా వచ్చింది నాకు హలీం. మేము ఎవ్రీ ఇయర్ ఈ హలీం తినడానికి న్యూయార్క్ వెళ్ళే వాళ్ళం, బట్ ఈ ఇయర్ ఇక్కడే చేసుకొని తిన్నాము. అదే అక్కడికి వెళ్ళే ప్రాసెస్ టైము అంతా కలిపి ఇంట్లోనే చేసుకున్నాము. ఒక 3 అవర్స్ పట్టింది మాకు.
ఫైనల్ అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది, హైదరాబాద్ స్టైల్ మటన్ హలీం. చెప్పిన కదా నేను ఫస్ట్ టైం చేసిన మటన్ హలీం అని, చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉండింది అసలు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను హలీం తింటున్నా. ఎలా ఉంది నాన్న? సూపర్గా ఉంది. హలీం తోండ్రు కొంచెం బ్యాగ్ తింటున్నా. బాగుంది.